అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాది ఒక షార్ట్ వచ్చేసి కొన్ని లక్షల వ్యూస్ పోయింది మళ్ళీ. అంటే ఫస్ట్ అఘోరి షార్ట్ ఉంది కదా, దాన్ని బాగా వైరల్ చేశారు. సో దాని తర్వాత ఇంకొక వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే, నేను బ్రహ్మంగారి మఠంకి వెళ్ళినప్పుడు అక్కడ ఈశ్వరీదేవి మఠం దగ్గర ఒక చిన్న పాప బొట్టు పెడుతుంది కదా, సో ఆ బొట్టు పెట్టించుకోవడం వల్ల ఆ వీడియో వైరల్ అయ్యిందనమాట. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ పెట్టిన వాళ్ళకి, ఆ షార్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సో ఆ షార్ట్ చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకొకటి ఏంటిదంటే, ఈ షార్ట్ చూసిన వాళ్ళు కొన్ని అంటే కొంతమంది మాత్రమే, అందరూ కాదు, కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. మీరు సోషల్ మీడియా కోసం బొట్టు పెట్టించుకుంటున్నారా, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చినారా లేదా, సో ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో చివరి వరకు చూడండి వీడియో అయితే కనుక. సమాజంలో ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు కూడా ఉన్నారా అన్న దానికి సంబంధించి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఇంకొకటి ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము ఏదైనా సరే అండి, ఒకటి అనేటప్పుడు కానీ, ఒకటి ఆలోచించేటప్పుడు కానీ, 10 మంది ఉంటారు. 10 మంది ఒకేలాగా ఆలోచిస్తారా? ఆలోచించారు. 10 మంది చేసే పనులు ఒకేలాగా ఉంటాయా? ఉండవు. ఆ మీడియా కోసం బొట్టు పెట్టించుకుంటున్నారా అంటున్నారు. ఎందుకండి అలా ఆలోచిస్తారు? నేను ఒక హిందువుని, నేను ఒక మదర్ని, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. సో నాకు హిందుత్వం అంటే చాలా ఇష్టం. అందులోనూ ట్రెడిషనల్ వియర్ అయినటువంటి శారీ అంటే నాకు ఇంకా ఇష్టం. అంటే ఇప్పుడు మనం కుర్తీలు వేసుకుంటాము, లాంగ్ స్కర్ట్స్ వేసుకుంటాము, లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటాము. సో ఇవన్నీ వేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే నాకు శారీ అంటేనే చాలా ఇష్టము. అట్లాంటిది నన్ను కూడా ఇట్లా తప్పులు పడుతున్నారు. అసలు బొట్టు పెట్టించుకోవడం ఏందండి? మీడియా కోసం బొట్టు పెట్టించుకోవడం ఏంది? నాకు అర్థం కాలే. ఆ విధంగా ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను చిన్నప్పటి నుంచి హిందుత్వంలోనే పుట్టాను. నాకు బొట్టు అంటే ఇష్టం. బొట్టు పెట్టుకొనే ఉంటా నేను. ఇప్పుడు కూడా నేను బొట్టు పెట్టుకొనే ఉన్నాను. చిన్న బొట్టు అయినా సరే పెట్టుకుంటా. కొన్ని వీడియోస్లలో అది మేబీ కనిపించకపోవచ్చేమో. మాక్సిమం నేను బొట్టు లేకుండా నేను ఏ వీడియో తీయలేదండి అసలు. బొట్టు అంటే ప్రతి ఆడపిల్లకి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, అందులోనూ హిందుత్వంలో ఉన్న ఆడపిల్లకి. అలాంటిది మీడియా కోసం బొట్టు పెట్టుకోవడం ఏందండి? ఈ కామెంట్ చేసిన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వేర్ అయినటువంటి శారీ కట్టుకుంటా నేను. అలాగే మనము బొట్టు పెట్టుకోవడం కానీ, ఇప్పుడు మామూలుగా టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ కుంకుమ అయినా ఉంటుంది. ఒకవేళ మనం ఇన్ కేసు ఒకవేళ కుంకుమ మర్చిపోం, మ్యాక్సిమం ఒకవేళ మర్చిపోయినా కూడా అక్కడ టెంపుల్లో కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ తీసుకొనైనా నేను పెట్టుకుంటాను అనమాట. సో అంత ట్రెడిషనల్గా నేను ఆలోచిస్తే మీడియా కోసం బొట్టు పెట్టుకోవడం అని అనడం ఏంటండి? అమ్మో, ఇది అస్సలు చెప్పుకోదగ్గ విషయమే అనిపిస్తుంది నాకు. ఈ విధంగా ఆలోచించకండి దయచేసి. ఇది చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. అది చాలా మిస్టేక్ అండి. సో బొట్టు పెట్టుకొనే ప్రతి వీడియో చేస్తా నేను, అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఆలోచించకండి. ఇంకొకటి ఏంటిదంటే, చిన్న పాపకు డబ్బులు ఇచ్చినారా లేదా అని అన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తే ఆలోచించండి. ఇప్పుడు నేను అమ్మాయికి డబ్బులు ఇచ్చినది నేను వీడియో పెట్టాను అనుకోండి, డబ్బులు ఇచ్చింది కూడా వీడియో పెట్టాలనా? అంటే మీరు అందరికీ చూపిస్తున్నారా మీరు డబ్బులు ఇచ్చినది అని అంటారా లేదా? ఈ విధంగా కూడా కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఒకటి చెప్పండి, నేను డబ్బులు ఇచ్చేది ఎందుకు పెట్టాలని, ఎందుకు చెప్పాలని నేను అసలు నాకు అర్థం కాదు. సో ఏదన్నా మనం పెద్దవి చేసినప్పుడు చెప్పుకున్నాం. అమ్మాయి టెంపుల్లో ఆ రోజు హాలిడే అంట, ఆ అమ్మాయి చదువుతుంది ఆల్రెడీ, ఆ రోజు హాలిడే అంట. ఆ అమ్మాయి వచ్చి అందరికి బొట్లు పెడుతుంది. సో ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు, మనీ ఇవ్వడము. ఎంత ఇస్తున్నారు అనేది పక్కకు పెట్టండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను కూడా మనీ ఇచ్చాను, కంపల్సరీ ఇస్తాను కూడా నేను. ఎందుకంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళకి నేను ఇది చెప్పకూడదు మామూలుగా అయితే కనుక, కానీ మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను చెప్పాను అనమాట. కొంతమంది ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్జామ్ ఫీజు నేనే కట్టి వాళ్ళకి హెల్ప్ చేశాను అనమాట. ఇది నేను ఏదో చెప్పుకోవాలని చెప్పుకోవడం లేదు, ఈ విషయం చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా అంతే తప్ప నేను ఏది ఇది ప్రౌడ్గా చెప్పుకోవడం లేదు, ఇంకొకటి కాదు. అంత హెల్పింగ్ నేచర్ ఉంది నా దగ్గర. అట్లాంటప్పుడు మీరు ఎందుకండి ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటారు? ఆ అమ్మాయికి నేను మనీ ఇచ్చాను, కానీ దాన్ని వీడియో తీసి పెట్టాలని నాకు తాటు రాలేదు. ఆ ఆలోచన తప్పు అని నాకు కూడా అనిపించింది. ఆ చిన్నపిల్లకి మనీ ఇచ్చినది ఏం పెడదామండి వీడియోలు? చెప్పు, అది కరెక్టా చెప్పండి. అందుకనేసి నేను అది
వీడియో రూపంలో పెట్టలేదు. జస్ట్ కుంకుమ ఆ అమ్మాయి ఆ చిన్న పాప బొట్టు పెట్టింది, అదొకటి నేను వీడియో తీసి పెట్టే. ఎందుకు ప్రతి ఒక్కరు మన హిందుత్వంలో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఈ విధంగా బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని నేను ఇలా చూపించాను కూడా మీకు. చూడండి ఒకసారి, కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ షార్ట్ కూడా నేను లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి మరి చూడండి. అంటే ప్రతి హిందువు కంపల్సరిగా బొట్టు పెట్టుకోవాలా, అది మన సాంప్రదాయము, అది మన ట్రెడిషను అని చెప్దామని ఆ వీడియో తీసి నేను షార్ట్ పెట్టానండి. దానికి ఏమేమో అర్థం చేసుకున్నారు అసలు. అయినా మిమ్మల్ని నేనేం తప్పుపట్టలేదు. సరే, మీ ఒపీనియన్ మీరు పెట్టారు, సో మీరు పెట్టడం వల్లనే ఆ షార్ట్ కామెంట్ వైరల్ అయ్యింది. దానికి నేను హ్యాపీనే అనమాట. కానీ ఒపీనియన్ నాది అది కాదు, ఇది నా ఒపీనియన్ చెప్పడానికి అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇంకొకరు మెసేజ్ పెట్టారు, అది ఇంకొకటి ఏంటిది, ఆ అమ్మాయి అక్కడ చుట్టూ ఉన్న పోలీసులు ఏమనలేదా, చైల్డ్ లేబర్ కింద వస్తుందంటే. ఆ అమ్మాయికి ఆ రోజు హాలిడే అంట, అంటే క్రిస్మస్ రోజు నేను అక్కడికి వెళ్ళాను, బ్రహ్మంగారి మఠంకి క్రిస్మస్ రోజు వెళ్ళాను అనమాట. ఒక అకేషన్ మీద వెళ్ళాను, మా తమ్ముడి బాబుకి ఆ వెంట్రికలు తీపిస్తుంటే. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ వీడియో దింపితే బాగుంటుంది కదా అన్న ఇంటెన్షన్తో నేను ఒక రోజు ముందు వెళ్ళాను. సో క్రిస్మస్ హాలిడేస్ ఒక 3 days అలా వచ్చాయి కదా. ఆ అమ్మాయి చైల్డ్ లేబర్ ఏం కాదు, ఆ అమ్మాయికి స్కూల్కి వెళ్తుంది. ఆ అమ్మాయి 3rd క్లాస్, ఆ రోజు హాలిడే అంట వాళ్ళకి. నేను అడిగాను, మీకు ఈరోజు స్కూల్ లేదంటే ఈరోజు హాలిడే అక్క నాకు అని ఆ పాప అనింది. సో 3rd క్లాస్ ఆ అమ్మాయి. సో ఆ రోజు హాలిడే కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ పిలిగ్రిమ్స్కి బొట్టు పెట్టింది. కరెక్టే, అది తప్పేం లేదు కదా. ఇప్పుడు కొన్ని మనకి ప్రొఫెషన్స్ ఉంటాయి కదా, మనం చదువుకునే టైంలో చదువుకుంటాము, ఒకవేళ ఇట్లా ఎగ్జామ్స్ లేని టైంలోనో హాలిడేస్లోనో. సో ఈ విధంగా ఎవరి వృత్తిని వాళ్ళు చేసుకోవడంలో తప్పులేదు. ఆ అమ్మాయి ప్రొఫెషన్ ఏమో అలా బొట్టు పెట్టడం వచ్చిన వాళ్ళందరికీ, అంటే పిలిగ్రిమ్స్కి, అది తప్పేం లేదు కదా. ఆ రోజు అలా పెట్టింది. సో ఇదే పనిగా డ్యూటీగా పెట్టుకుని అమ్మాయి చేయలేదు, ఇది నోట్ చేసుకోండి. సో ఆ షార్ట్ ఖచ్చితంగా చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే. ఓకేనా, ఇది అండి దీని గురించి. సో ఇంకొకసారి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న కామెంట్స్ పెట్టకండి దయచేసి. ఓకేనా, మీ ఒపీనియన్ పెట్టారు కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి. మీరందరూ ఒకవైపే చూస్తారు, ఒక మనిషిని ఒకవైపే చూస్తున్నారు, కానీ ఇంకొక వైపు కూడా చూడండి. అవతల ఏం జరిగింటుంది, అవతల ఏం ఆ థాట్, అంటే ఆ షార్ట్ దింపడంలో ఇంకొక వేరే థాట్ ఏమన్నా ఉందా. సో ఈ విధంగా మంచిగా కూడా ఆలోచించుకోవచ్చు కదండి. బ్యాడ్గా ఆలోచించి మిస్అండర్స్టాండింగ్ చేసుకునే బదులు కొంచెం అవతల వైపు, ఆపోజిట్ పర్సన్ వైపు కూడా ఆలోచించండి ఒకసారి. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎవరైతే ఆ వీడియోకి కామెంట్ పెట్టారో, సబ్స్క్రైబ్ చేశారో, లైక్ చేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞత నేను తెలుపుకుంటున్నాను. సో అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.